అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు మరి గతించిన కాలం అంతా కాచి కాపాడాడు. మరి ఈరోజు ఒక మంచి టాపిక్ మీతో చెప్పాలని పంచుకోవాలని ఆశపడుచున్నానండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభా, ఇదిగోనైనా ఈరోజు మేము చెప్పుకోబోయే ఏదైతే బైబిల్ విషయం సందర్భంగా మేము చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా మమ్మల్ని జ్ఞానముతో నింపండి ప్రభా, నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. మరి మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు నాయన చక్కటి జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపమని, నీ హస్తం తోడుగా ఉంచమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆన్లైన్ పరిచర్యలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన గొప్ప క్రైస్తవులు పరిచారకుల గురించి నేర్చుకుందామండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆన్లైన్ పరిచర్యలో అయితే ఇప్పుడు జరిగే ట్రెండింగ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మరి అలానే వెబ్సైట్లు, పోడ్కాస్ట్లు, అలానే ఇంకా అనేకమైనవి చూస్తూ ఉంటే మనకి ఆన్లైన్ పరిచర్య ఇప్పుడు కంటే ఈ కాలంలో కాకుండా అంతకుముందు అలాంటి గొప్ప పరిచారకులు ఉన్నారు. ఇప్పుడు చేసే సేవకులు కాదు, కానీ ఆ కాలంలో అంతకుముందు ఉన్న సేవ చేసిన వారు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, వారు అందుబాటులో ఉన్న ఆ ప్రభావం, ఆ సువార్త ప్రభావం ఏ రీతిగా వారు మరి ప్రజలకు అందించారన్నది ఆ పరిచారకుల గురించి మనం నేర్చుకుందామండి. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ మీతో పంచుకుంటున్నాను. అందరూ కూడా శ్రద్ధగా విందాం. ఆన్లైన్ పరిచర్య మరియు డిజిటల్ సువార్త పరిచర్యను అధ్యయనం చేసేటప్పుడు నేటి యూట్యూబ్ ప్రసంగార్థకులు మాత్రమే కాకుండా తమ కాలంలో అందుబాటులో ఉన్న ముద్రణ, రేడియో, టెలివిజన్, శాటిలైట్, ఇంటర్నెట్ వంటి సమాచార మాధ్యమాలను ఉపయోగించి గొప్ప క్రైస్తవ పరిచారకులు కూడా అధ్యయనం మనం చేయాలని. అంటే మనం ఇప్పుడు జరుగుతున్న పరిచారకులు లేకపోతే ఇప్పుడు సేవ చేస్తున్న సేవకుల కంటే ముందుగా వారు కాలంలో, ఆ సేవకులు ఉన్న కాలంలో, వారు పరిచర్య చేస్తున్న కాలంలో వారికున్న టెక్నాలజీని యూజ్ చేస్తూ, వారికున్న ఆ మాధ్యమాలను యూజ్ చేస్తూ కొన్ని దేవుని పరిచర్యను అనేక మందికి ప్రజలకు అందించారండి. అయితే ఆ కాలంలో ఎక్కువగా ఏమందించేవారంటే రేడియో, ఫస్ట్ ముద్రణ, తర్వాత రేడియో, తర్వాత ముద్రణ, రేడియో, టెలివిజన్ తర్వాత శాటిలైట్, తర్వాత ఇంటర్నెట్. మొత్తం ఈ అన్ని విధాలుగా వీరు ఏం చేసేవారంటే సువార్తను ప్రజలకు మరి చెప్పేవారు. వారు అందుబాటులో ఉన్న కాలంలో, వారికి ఏదైతే అందుబాటుగా ఉందో ఆ మాధ్యమాలను యూజ్ చేసుకుని అనేక మందికి ప్రజలకు సువార్త, అనేక మందికి దేవుని వాక్యమును పంపించేవారండి. అయితే మొట్టమొదటిగా బిల్లీ గ్రహం, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదండి బిల్లీ గ్రహం గారు. మరి బిల్లీ గ్రహం గారు మాస్ మీడియా ద్వారా సువార్త పరిచర్య చేశారండి. మాస్ మీడియా మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వారి కాలంలో ఉన్న మాధ్యమాలను యూజ్ చేసుకుని ఏ విధంగా చేశారు. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఏఐ కానీ, చాట్‌జీపీటీ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. మరి ఆ కాలంలో వారు ఏ విధంగా చేసేవారు? ఈ బిల్లీ గ్రహం గారు అయితే మాస్ మీడియా దీన్ని ఉపయోగించుకుని ఆయన పరిచర్య చేశారు. బిల్లీ గ్రహం గారు డిజిటల్ యుగానికి ముందున్నప్పటికీ కూడా ఈయన తన కాలంలో అందుబాటులో ఉన్న ప్రతి సమాచార మాధ్యమాన్ని ఏం చేశారండి, సువార్త కొరకు ఉపయోగించిన గొప్ప సువార్తికుడు అనమాట. అయితే ఈ బిల్లీ గ్రహం గారు ఉపయోగించిన మాధ్యమాలు కొన్ని చెప్తానండి. అది రేడియో, టెలివిజన్, వార్తాపత్రికలు, క్రైస్తవ సినిమాలు. మనం చాలా వరకు క్రైస్తవ సినిమాలు చూస్తాం కదండి, అలాంటి సినిమాలు, అలానే శాటిలైట్ ప్రసారాలు, అలానే ఇంటర్నెట్, ఆ తర్వాత ఆన్లైన్ సువార్త వనరులు, ఇవన్నీ కూడా ఈయన ఉపయోగించిన మాధ్యమాలు. అర్థమైందండి. ఈ బిల్లీ గ్రహం గారు మాస్ మీడియాను ఉపయోగించుకుని ఆయన సువార్త పరిచర్యను చేశారు. ఈ బిల్లీ గ్రహం గారు డిజిటల్ సువార్తకు ముందు ఉన్నప్పటికీ కూడా ఈయన తమ కాలంలో ఉన్న మాధ్యమాలను ఉపయోగించుకుని సమాచార పరిచర్యలో అయితే సమాచార మాధ్యమాలను ఉపయోగించుకుని సువార్తను మరి ఇంకా అనేక మందికి వెదజల్లారండి. ఈయన కాలంలో ఉపయోగించిన
ఆ మాధ్యమాలు ఏంటంటే రేడియో, టెలివిజన్, వార్తాపత్రికలు, అలానే క్రైస్తవ సినిమాలు, అలానే ఇంకా ఏంటండి శాటిలైట్ ప్రసారాలు, ఇంటర్నెట్, ఆన్లైన్ సువార్త వనరులు కూడా ఈ బిల్లీ గ్రహం గారు చేసేవారు. అయితే ఈ బిల్లీ గ్రహం గారు పరిచర్యలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బిల్లీ గ్రహం గారు చేసిన పరిచర్యలో ఒక విషయం ఉంది. అదేంటంటే మీడియాను వ్యక్తిగత పరిచర్యకు ప్రత్యామ్నాయంగా చూడలేదు. దానిని సువార్త మరింత ఎక్కువ మందికి చేరవేసే విధంగా ఉపయోగించారు. ఈ డిజిటల్ మీడియా ఏదైతే ఉందో, లేకపోతే ఈ మీడియాను తన వ్యక్తిగతంగా పరిచర్యకు ఏది కూడా ప్రత్యామ్నాయంగా చూడలేదు. కానీ ఈయన ఏం చేశారంటే ఇంకా సువార్త మీడియా ద్వారా అనేక మందికి వెళ్ళేటట్టుగా ఈయన సువార్తను సాధనంగా వారు ఉపయోగించారండి. సువార్త విషయంలో మీడియాను బిల్లీ గ్రహం గారు. సందేశం మారకూడదు, కానీ సందేశాన్ని ప్రజలకు చేరవేసే విధానము కాలానుగుణంగా మారవచ్చు. మనం చూస్తే సందేశం ఏదైతే దేవుని సువార్త ఉందో, లేకపోతే దేవుని వాక్యం ఏదుందో అది మారదు, కానీ అది చేరవేసే విధానం, లేకపోతే అది ఇతరులకు మనం చెప్పే విధానము అక్కడ సాధనాలుగా మారడం అనేది జరిగింది. కానీ దేవుని సువార్త, దేవుని పరిచర్య, దేవుని వాక్యము, ఆయన సందేశం ఎప్పటికీ ఒకలానే ఉంది. కాలంలో దానికి అనుగుణంగా ఉండే మాధ్యమాలను ఉపయోగించుకుని దేవుని సువార్తను వెదజల్లారండి. ఈ రీతిగా ఆయన ఈ బిల్లీ గ్రహం గారు చేశారు. ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, పోడ్కాస్ట్ మరియు లైవ్ స్ట్రీమింగ్ మన కాలంలో కొత్త మాస్ మీడియా వేదికలు. మన కాలంలో ఇవి ఏంటండి? కొత్త మాస్ మీడియా వేదికలు అనమాట. అదే బిల్లీ గ్రహం కాలంలో రేడియో, టెలివిజన్, అలానే వార్తాపత్రికలు, క్రైస్తవ సినిమాలు, శాటిలైట్ ప్రసారాలు, అలానే ఆన్లైన్ సువార్త వనరులు, ఇవన్నీ కూడా ఇంటర్నెట్, ఇవన్నీ కూడా బిల్లీ గ్రహం గారు ఉన్న టైంలో మాస్ మీడియా మాధ్యమాలు. కానీ ఇప్పుడు మనకి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, పోడ్కాస్ట్ అండ్ లైవ్ స్ట్రీమింగ్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కొత్త మాస్ మీడియా వేదికలు అనమాట మన కాలంలో. నెక్స్ట్ చార్లెస్ స్పర్జన్. ఇంకొక ఆయన ఎవరండి? చార్లెస్ స్పర్జన్. ఈయన ముద్రిత మాధ్యమాన్ని ఉపయోగించిన ప్రసంగకర్త. ఆయన అయితే మాస్ మీడియాను ఉపయోగించారు. ఎవరండి? బిల్లీ గ్రహం గారు మీడియా. కానీ ఈ చార్లెస్ స్పర్జన్ గారు అంటే ఆయన కాలంలో ఈయన ఉపయోగించిన ముద్రిత మాధ్యమాన్ని ఉపయోగించారండి. చార్లెస్ స్పర్జన్ ఇంటర్నెట్ యుగానికి చాలా ముందే జీవించాడు. ఈయన ఇంటర్నెట్ యుగానికి ఇంకా ముందే ఈయన జీవించాడండి. అయినప్పటికీ సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయడంలో ఈయన ఎంతో ముందు చూపు కలిగినాడు. అయితే ఆ కాలంలో ఏమీ లేకపోయినా, ఆయనకి మీడియా కానీ ఇంటర్నెట్ కానీ ఏమీ లేకపోయినప్పటికీ ఈయన తన కాలంలో ఉన్న ముద్రణ యంత్రాన్ని ఉపయోగించి ఆయన ప్రజలకు సువార్తను వెదజల్లారు. ఈయన ఉపయోగించిన మాధ్యమాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ముద్రిత ప్రసంగాలు, రెండవది వార్తాపత్రికలు, మూడవది పత్రికలు, తర్వాత పుస్తకాలు. ఈయన దగ్గర ఉన్నప్పుడు మీడియా ఏమీ లేదు కాబట్టి అన్ని బైబిల్ విద్య పుస్తకాలు, పత్రికలు, భక్తి పుస్తకాలు, ఇంకా ఇవే అన్నమాట. ఆయన ప్రసంగాలు ముద్రించబడిన ప్రపంచంలో అనేక ప్రాంతాలకు చేరాయి. ఈయన ఈయన ఏవైతే దేవుని వాక్యాన్ని రాశారో, లేకపోతే ఏదైతే ముద్రించారో అవి ప్రజలకు చేరవేసేవారు. ఈయన ఉన్న కాలంలో, ఈయన సువార్త చేసిన కాలంలో, దేవుడు ఈయన వాడుకున్న కాలంలో ఈ చార్లెస్ స్పర్జన్ గారు ముద్రిత ప్రసంగాలు, వార్తాపత్రికలు, పుస్తకాలు, బైబిల్ విద్య, అలానే పత్రికలు, వార్తాపత్రికలు, అలానే బైబిల్ పుస్తకాలు, భక్తి పుస్తకాలు, ఇవన్నీ కూడా ఈయన కాలంలో ఉపయోగించిన మాధ్యమాలు అన్నమాట.
అయితే ఈయన తన ప్రసంగాలో ముద్రించబడినవై ప్రజలకు చేరవేసేవారు ఈ చార్లెస్ స్పర్జన్ గారు. అర్థమైందండి. నెక్స్ట్ డిజిటల్ పరిచర్యకు పాఠం. మరి డిజిటల్ పరిచర్యకు పాఠం ఏంటి అంటే, ఈరోజు మనకు యూట్యూబ్లో ఏం చేస్తుందంటే ప్రసంగం అప్లోడ్ చేయడం, పోడ్కాస్ట్ చేయడం, బ్లాగ్ చేయడం లేదా పీడిఎఫ్ చేయడం. స్పర్జన్ కాలంలో ముద్రిత ప్రసంగాల ఆధునిక రూపాలని చెప్పవచ్చు. ఇవి ఇప్పుడు మన కాలంలో ఏంటండి, యూట్యూబ్, తర్వాత పోడ్కాస్ట్, తర్వాత బ్లాగ్ లేకపోతే పీడిఎఫ్, ఇవన్నీ కూడా ఈ చార్లెస్ స్పర్జన్ కాలంలో మనకి ఇప్పుడు ఇవి మాధ్యమాలు. కానీ చార్లెస్ స్పర్జన్ గారు ఉన్నప్పుడు మాత్రం ముద్రిత ప్రసంగాలు ఆధునిక రూపాలని మనం చెప్పవచ్చండి. నెక్స్ట్ ఓరల్ రాబర్ట్స్. ఈయన పేరేంటండి, ఓరల్ రాబర్ట్స్. ఈయనేంటంటే ఈ ఓరల్ రాబర్ట్స్ టెలివిజన్ ద్వారా క్రైస్తవ పరిచర్యను విస్తరించిన ప్రముఖ పరిచారకుల్లో ఒకరు. అంటే ప్రజలు చర్చికి రాకపోయినా టెలివిజన్ ద్వారా వారి ఇళ్లలో సువార్త తీసుకెళ్ళి ఆయన తీసుకువెళ్ళవచ్చని ఆయన అర్థం చేసుకున్నారు. ఈ ఓరల్ రాబర్ట్స్ ఈయన ఏం చేశారంటే టెలివిజన్ మాధ్యమాన్ని ఉపయోగించుకుని ప్రజలందరూ చర్చికి రాని వారు ఎవరైతే ఉంటారో వారు అందరికీ కూడా అనుకూలంగా ఉండడానికి ఈ టెలివిజన్ ద్వారా దేవుని సువార్తను మనం చేయొచ్చు అని ఈ ఓరల్ రాబర్ట్స్ గారు చెప్పారండి. అయితే ఆయన పరిచర్యలో వాడినవి ఏంటంటే టెలివిజన్ ప్రసంగాలు, రెండవది స్వస్థత పరిచర్య కార్యక్రమాలు, మూడవది సువార్త ప్రసారాలు, మీడియా ప్రొడక్షన్, పరిచర్యకు సంబంధించిన సమాచార ప్రసారం. ఇవన్నీ కూడా ఈయన కాలంలో ఓరల్ రాబర్ట్స్ గారి కాలంలో ఉపయోగించిన మాధ్యమాలు. ఆయన ప్రసంగానికి ఉపయోగించిన ఏంటండి, టెలివిజన్ ప్రసారాలు, స్వస్థతశాలలు, సువార్త మాధ్యమాలు ప్రసారాలు, మీడియా ప్రొడక్షన్, అలానే పరిచర్యకు సంబంధించిన సమాచార ప్రసారం. ఇవన్నీ కూడా ఈయన ఓరల్ రాబర్ట్స్ గారు ఉపయోగించినవి. ఆన్లైన్ పరిచర్యకు పాఠం ఏంటి ఈ రోజుల్లో, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అనేవి గతంలో టెలివిజన్ చేసిన పాత్రను కొంతవరకు నిర్వహిస్తున్నాయి. ఇది టెలివిజన్ ద్వారా కొంతవరకు నిర్వహించినప్పటికీ ఆన్లైన్ పరిచర్యకు మాత్రం పాఠం ఏంటంటే యూట్యూబ్ అండి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. అలానే ఈ ఓరల్ రాబర్ట్స్ గారి కాలంలో జరిగింది. బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్ గారి గురించి మీకు అర్థమైందండి. వీరిద్దరి గురించి. చార్లెస్ స్పర్జన్ గారు, మొత్తం ముగ్గురు గురించి చెప్పానండి. ఈ బిల్లీ గ్రహం గారు మాస్ మీడియా, మరి చార్లెస్ స్పర్జన్ గారు ముద్రిత, మరి ఓరల్ రాబర్ట్స్ గారు టెలివిజన్. ఇలా వీరు కాలంలో ఉన్న మాధ్యమాలు, వీరి కాలంలో ఉన్న ఆ టెక్నాలజీ, వీరి కాలంలో ఉన్న సాధనాలను ఉపయోగించుకుని వీరు అనేక మందికి ప్రజలకు సువార్తను వెదజల్లారు. నెక్స్ట్ డిజిఎస్ దినకరన్. మీరు అందరికీ తెలుసు కదండి దినకరన్ గారు. ఈయన భారతీయ సందర్భంలో డిజిటల్ పరిచర్య, ఈయన భారతీయ సందర్భంలో చేసిన డిజిటల్ పరిచర్య గురించి మనం చెప్పుకుందామండి. థియాలజీ విద్యార్థులకు, ఎవరికండి, థియాలజీ విద్యార్థులకు పాశ్చాత్య పరిచర్య సమానులతో పాటు భారతీయ పరిచర్య సమానులను కూడా అధ్యయనం చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఒక థియాలజీ ఎవరైతే నేర్చుకుంటున్నారో బైబిల్, వారు అలానే ఈ పాశ్చాత్య పరిచర్య సమానులు వీరెవరైతే వీరందరూ కూడా వీరు సువార్త చెప్పే విధానం ముందు దృష్టిలో ఏం పెట్టుకోవాలండి, భారతీయ పరిచర్య సమానులను కూడా మనం అధ్యయనం చేయాలి అని ఈయన దినకరన్ గారు చెప్పారండి. అయితే సామ్యుయల్ దినకరన్ మరియు జీసస్ కాల్స్ పరిచర్య,
ఈ రెండు కూడా భారతదేశంలో మాస్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనికేషన్ ఉపయోగించి సువార్త ప్రార్థన మరియు పాస్టర్ పరిచర్య చేస్తున్న ముఖ్యమైన ఉదాహరణ. ఈ సామ్యుయేల్ దినకరన్ మరియు జీసస్ కాల్స్ ఈ రెండు కూడా భారతదేశంలో మాస్ మీడియాను ఉపయోగించుకుని అలానే డిజిటల్ కమ్యూనికేషన్ ఈ రెండింటిని ఉపయోగించుకుని సువార్త గురించి అలానే ప్రార్థన మరియు ఇంకా పాస్టర్ పరిచర్య ఇవి చేస్తున్న ముఖ్యమైన ఉదాహరణలుగా మనం తీసుకోవచ్చండి. నెక్స్ట్, భారతీయ సందర్భంలో పరిగణించాల్సిన అంశాలు. మరి భారతీయ పరిగణలో మనం అంశాలను తీసుకోవాలి అవసరం అని చెప్పారు. అవి ఏంటి అంటే మన భారతీయుల్లో అనేక భాషలు ఉంటాయి, మతపరమైన సందర్భాలు ఉంటాయి, వైవిధ్యం ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, పట్టణ యువత ఉంటారు, అలానే సామాజిక మరియు సాంస్కృతిక వాస్తవాలు ఉంటాయి. ఆరోది స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ లిటరసీ ఉంటుంది, భారతీయ డైస్పోరా ఇవన్నీ కూడా ఈ భారతీయ సందర్భంలో మనం ఉపయోగించవలసిన అంశాలండి. భాషలు, మతపరమైన వైవిధ్యం, పట్టణ ప్రాంతాలు, పట్టణ విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ యువత, సామాజిక మరియు సాంస్కృతిక వాస్తవాలు, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, బైబిల్, డిజిటల్ లిటరసీ, భారతీయ డైస్పోరా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. అయితే ఈ పాశ్చాత్య డిజిటల్ పరిచయ సమూహాలను భారతదేశంలో అలాగే కాపీ చేయకూడదు. అక్కడ ఉన్న పరిచర్య సేమ్ భారతదేశంలో అలాగే చేస్తామనేది కాపీ చేయకూడదని దినకరన్ గారు చెప్పారు. ఎందుకంటే భారతీయులు ఏమేమి ఉన్నాయండి, సంస్కృతి, భాషలు, సామాజిక పరిస్థితులు అనుగుణంగా వాటిని మనం కన్స్టెక్చువలైజ్ చేయాలి. కాబట్టి మనం ఈ విధంగా ఉండాలి మన సువార్త భారతీయ సందర్భంలో ఆ అంశాలను మనం తీసుకోవాలని ఈ దినకరన్ గారు చెప్పారండి. నెక్స్ట్, ఇప్పుడు కాలం. ఇప్పుడు 19వ శతాబ్దంలో ముద్రత యంత్రాన్ని ఉపయోగించారండి. నేను ఫస్ట్ కాలము, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పరిచర్య ఉదాహరణ అంటే ఏ కాలంలో చేశారు, ఏ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు వారి కాలంలో, ఎవరు చేశారు, పరిచర్య ఉదాహరణ ఎవరు. అయితే 19వ శతాబ్దంలో ఎవరండి ముద్రత యంత్రాన్ని ఉపయోగించి చార్లెస్ పర్జన్ గారు. ఎవరండి? చార్లెస్ పర్జన్ గారు ముద్రత యంత్రాన్ని 19వ శతాబ్దంలో ఆయన ఉపయోగించారు. నెక్స్ట్ 20వ శతాబ్దం మొదటి కాలం, 20వ శతాబ్దం ప్రారంభంలో రేడియో ఏంటండి రేడియో. ఇది ఎవరంటే సువార్త ప్రసారకులు దీన్ని చేశారు. మళ్ళీ 20వ శతాబ్దం మధ్యకాలం టెలివిజన్, ఇది బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్ టెలివిజన్. నెక్స్ట్ 20వ శతాబ్దం చివరి భాగం శాటిలైట్ ప్రసారాలు అంటే బిల్లీ గ్రహం గారు, క్రూసేడ్లు. అలానే 2000 కాలంలో వెబ్సైట్స్, పోడ్కాస్ట్, ఇది జాన్ పైపర్, డేవిడ్ జకరయ. 2010 కాలంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇది ప్రపంచవ్యాప్త అనేకులు యూజ్ చేసేవారు. నెక్స్ట్ 2020లో లైవ్ స్ట్రీమింగ్ అండ్ షార్ట్స్, ఇది సంఘాలు మరియు డిజిటల్. అలానే ప్రస్తుత కాలంలో ఏంటి ఏఐ ప్లస్ సెర్చ్ ఇంజిన్స్ ఈక్వల్ టు అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మీడియా. అంటే కాలము, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పరిచర్యకు ఉదాహరణ. ఇప్పుడు 19వ శతాబ్దంలో ముద్రత యంత్రాన్ని ఈ చార్లెస్ పర్జన్ గారు కనుగొన్నారు. మరి 20వ శతాబ్దంలో ప్రారంభ కాలంలో రేడియో, ఇది ఎవరండి? బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్. రేడియో అంటే సువార్త ప్రసారకులు. 20వ శతాబ్దం మధ్యకాలంలో వచ్చి టెలివిజన్ అంటే బిల్లీ గ్రహం గారు, ఓరల్ రాబర్ట్స్ గారు. మరి 20వ శతాబ్దం చివరి భాగంలో టెలివిజన్, ముద్రత అయిపోయింది, రేడియో అయిపోయింది, టెలివిజన్ అయిపోయింది. ఇప్పుడు శాటిలైట్ అంటే శాటిలైట్ ప్రసారాలు అంటే ఎవరండి? బిల్లీ గ్రహం గారు,
క్రూసేండ్లు. మరి 20వ కాలంలో అంటే శాటిలైట్ తర్వాత ఏంటండి, వెబ్సైట్స్ అండ్ పోడ్కాస్ట్. ఇవి ఎవరు? జాన్ పైఫర్ అండ్ జకరయ్య. నెక్స్ట్ 2010 నాటి కాలంలో ఫేస్బుక్, యూట్యూబ్. ఇది ప్రపంచవ్యాప్త అనేకులు. మరి 2000 అయిపోయింది, 2010 అయిపోయింది. నెక్స్ట్ 2020 కాలంలో లైవ్ స్ట్రీమింగ్ ప్లస్ షార్ట్స్. ఇదేంటంటే సంఘము మరియు డిజిటల్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏఐ ప్లస్ టచ్ ఇంజన్స్ అంటే అభివృద్ధి చెందుతున్న డిజిటల్. ఇవన్నీ కూడా వాటి కాలమును బట్టి వారు ఉపయోగించిన మాధ్యమాలండి. ఇప్పుడు డిజిటల్ పరిచర్యకు అత్యంత ముఖ్యమైన పాఠం ఏంటి అంటే క్రైస్తవ కమ్యూనికేషన్ చరిత్ర మనకి ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. క్రైస్తవ కమ్యూనికేషన్ ఏంటి అంటే టెక్నాలజీ మారుతుంది కానీ సందేశము, పరిచర్య, సువార్త యొక్క లక్ష్యం మారదు. టెక్నాలజీ మారుతుంది, ఇప్పటివరకు మనం చూసిన టెక్నాలజీ, కానీ సువార్త మాత్రం పరిచారకులు ఏమాత్రం మార్చలేదు. ఆ రీతిగానే ఫస్ట్ ఏంటంటే ముద్రత యంత్రాన్ని యూజ్ చేస్తారు, తర్వాత రేడియో, తర్వాత టెలివిజన్, తర్వాత శాటిలైట్ ప్రసారాలు, తర్వాత ఇంటర్నెట్, అండ్ నెక్స్ట్ యూట్యూబ్, అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా, అండ్ నెక్స్ట్ ఏఐ. ఈ విధంగా ఈ డిజిటల్ పరిచర్యకు ఉన్న పాఠం అన్నమాట, ముఖ్యమైన పాఠం ఇది. అయితే కానీ యేసు ఇచ్చిన మహా ఆజ్ఞ మాత్రం అలాగే ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞ మాత్రం అలాగే ఉందండి. అదేంటంటే కాబట్టి మీరు వెళ్ళి అన్యజనులకు శిష్యులను చేయుడి అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఉంది కదండి. అలాగే ఏఐ, ఇప్పుడు ఏదైతే ఏఐ ఉందో దాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి, ఎలా మనం దాన్ని ఉపయోగించాలి ఏఐని అంటే ఏఐ ఎలా సహాయపడగలదు అంటే ఫస్ట్ బైబిల్ అధ్యయనం చేయడానికి, రెండోది పరిశోధనకి, ఏదన్నా మనం స్ట్రెచ్ చేయడానికి, కంటెంట్ తయారు చేసుకోవడానికి, మూడోది అనువాదం చేయడానికి, మీడియా స్క్రిప్ట్లకు, అలాగే విద్యా వనరులకు. ఈ 6 విధాలుగా ఏఐ సహాయపడుతుంది. ఏఐ ఎలా సహాయపడుతుందండి? స్క్రిప్ట్ చేయడానికి, బైబిల్ అధ్యయనం చేయడానికి, అలానే విద్యా వనరులకు, అనువాదం చేయడానికి, పరిశోధన చేయడానికి, కంటెంట్ తయారు చేయడానికి. ఈ విధంగా ఏఐ మనకి సహాయపడుతుంది. ఏఐ బాధ్యయుతంగా ఎలా ఉపయోగించాలి, అసలు మనం ఏఐని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏఐ ప్రార్థనకు ప్రత్యామ్నాయం కాదు, పరిశుద్ధాత్మకు ప్రత్యామ్నాయం కాదు, దేవుని వాక్యానికి ప్రత్యామ్నాయం కాదు, నెక్స్ట్ పాస్టర్ యొక్క ఆధ్యాత్మిక వివేచనకు ప్రత్యామ్నాయం కాదు, స్థానిక సంఘానికి ప్రత్యామ్నాయం కాదు. అంటే 5 విషయాలు ఇది ప్రార్థనకి కాదు, పరిశుద్ధాత్మకే కాదు, వాక్యానికి కాదు, పాస్టర్ ఆధ్యాత్మిక జీవితానికి కాదు, సంఘానికి కూడా కాదు. ఈ 5 విషయాల్లో కూడా ఇది ఏఐ అనేది ప్రత్యామ్నాయం అయితే కాదు. జస్ట్ సమాచారం తెలుసుకోవడం, స్క్రిప్ట్ చేయడం, పరిశోధన చేయడం, అనువాదం చేయడం, అలానే మీడియా స్క్రిప్ట్లు చేయడం, అలానే విద్య వనరులకు ఉపయోగపడడం, అంతే అనమాట. అయితే టెక్నాలజీ ఈక్వల్ టు సాధనం, అలానే సువార్త సందేశం, అలానే క్రీస్తు కేంద్రం, అలానే శిష్యత్వం లక్ష్యం, సంఘం అంటే ఆధ్యాత్మిక సమాజం, పరిశుద్ధాత్మ అంటే శక్తినిచ్చేవాడు. ఈ విధంగా డిజిటల్ పరిచర్యకు యొక్క లక్ష్యం ఎక్కువ వ్యూస్ కాదండి. డిజిటల్ పరిచర్యకు వ్యూస్ ఎక్కువ కాదు, ఎంతమంది దేవుళ్ళు ఎదుగుతున్నారు క్రీస్తులో, అదే మనకి ఇంపార్టెంట్. క్రైస్తవ పరిచర్యలో ఏఐ ఆధారిత ఆన్లైన్ సెర్చ్ అండ్ రీసెర్చ్ టూల్స్ ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ ఇంటర్నెట్ క్రైస్తవ పరిచర్యను మరియు థియాలజీ విద్యను ఎంతగో మార్చింది. ఏంటండి, ఈ ఏఐ ఆన్లైన్ మనకేం చేసిందంటే థియాలజీ, క్రైస్తవ పరిచర్యను, అలానే థియాలజీ విద్యను ఎంతగానో మార్చింది ఏఐ. అలానే ఇప్పుడు ఒక థియాలజీ విద్యార్థి లేదా
పరిచారకుడు కొన్ని సెకండ్లలో ఎవరండి? థియాలజీ విద్య. కానీ వారు కాకపోయినా పరిచారకుడు వారైనా సరే కొన్ని సెకండ్లలో ఏం చేస్తున్నారండి? బైబిల్ని అనువాదాలు చేస్తున్నారు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు, థియాలజీ డిక్షనరీలు చేస్తున్నారు, అకాడమీ ఆర్టికల్స్ చేస్తున్నారు, నెక్స్ట్ చారిత్రాత్మక పత్రాలు చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, నెక్స్ట్ లెక్చరర్లు చేస్తున్నారు, ప్రాచీన పత్రాలను మరియు సమకాలీన వార్తను కనుగొనగలడు. ఈ విధంగా ఏఐని ఉపయోగించి మనం అన్ని విధాలుగా ఒక సెకండ్లో ఒక థియాలజీ విద్యార్థి అయినా పరిచారకుడైనా ఎవరైనా సరే ఒక సెకండ్లో అధ్యయనం చేయడం, స్క్రిప్ట్లు చేయడం, వాటిని తయారు చేయడం, అనువాదం చేయడం, అలానే పత్రికలు చేయడం, చారిత్రాత్మక పత్రాలను చేయడం, ప్రసంగాలు చేయడం, లెక్చరర్ చేయడం, అలానే ఇంకా అనేక మందికి సువార్తను వెదజల్లడం, ఇవన్నీ కూడా మనకి ఏ ఆన్లైన్ రీసెర్చ్ మనకి టూల్స్ ఉపయోగపడుతున్నాయి. ఇటీవల కాలంలో ఏఐ ఆధారిత సెర్చ్ మరియు ఆన్సర్ సిస్టమ్ ఆన్లైన్ పరిశోధన విధానాన్ని మరింతగా మార్చాయి. ఇంక ఉండే కొలది కూడా ఏఐలో మనకి వచ్చే జవాబులు కానీ మనం సెర్చ్ చేసేవన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందన్నమాట. ప్రధాన ఏఐ సాధనాలు కొన్ని ఉన్నాయండి. అవి ఏంటంటే చాట్‌జిపిటి, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ క్యాప్లెటో, పెర్ప్లెక్సిటీ, గూగుల్ రీసెర్చ్లో ఏఐ ఆధారిత ఫ్యూచర్లు, బైబిల్ గేట్వే, నెక్స్ట్ స్టెప్ బైబిల్ హబ్, అలానే లోగోస్ బైబిల్ సాఫ్ట్వేర్, గూగుల్ స్కాలర్, అలానే స్టోర్, అట్లా రిలీజియన్ డేటాబేస్, అలానే సెమినార్లు, యూనివర్సిటీల లిటరసీ లైబ్రరీ డేటాబేసెస్, ఇవన్నీ కూడా మనకి ఏ సాధనాల్లో కొన్ని ప్రధానమైనవి ఇవేనండి. అయితే చాట్‌జిపిటి వంటి ఏ సాధనాలు వెబ్లో మనం పరిశోధిస్తే అనేక మూలాల నుండి సమాచారాన్ని అది సేకరించి దానిని సమగ్రంగా అందించగలవు. జెమినీలో కూడా డీప్ రీసెర్చ్ వంటి పరిశోధన కూడా సామర్థ్యాలు మరి ఇంకా మనకి ఏ సాధనాలు ఇంకా డెవలప్మెంట్ అయినాయండి. ఈ విధంగా ఏ సాధనాల్లో కొన్ని మనం చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే మీకు చెప్పాను. నెక్స్ట్ ఏ ఇచ్చిన ప్రతి సమాచారం నిజమని భావించకూడదు. ఇప్పుడు ఏ చెప్పింది నిజమే కదా అని మనం ఎవరో వాక్యం చెప్తుంటే ఏ చెప్పిందే కరెక్ట్ అని మళ్ళీ దీన్ని అక్కడ ఆ వాక్యాన్ని పెట్టి దాంట్లో తప్పులు చూడడం, ఇలాంటివి ఏమీ కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే ఏ కేవలం అది సమాచారం ఇచ్చేదే, కానీ అది చెప్పింది నిజమని మనం నమ్మకూడదు, భావించకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏం చేస్తుందండి, తప్పుడు సమాచారాన్ని ఇవ్వచ్చు, అలానే లేని పుస్తకాలను చూపించవచ్చు, ఇంకా కల్పితాలు ఇవ్వచ్చు. ఒక థియాలజిస్ట్ చెప్పని మాటలు ఆయనకు ఆపాదించవచ్చు, బైబిల్ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, ఒక థియాలజికల్ పొజిషన్ను మరో పొజిషన్గా చూపించవచ్చు. అందువల్ల బైబిల్ విద్యార్థికి ఏ లిటరసీ మాత్రమే కాదు, థియాలజికల్ డిసర్న్మెంట్ కూడా అవసరం. అంటే ఓన్లీ మనకి ఏ సాధనం నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, థియాలజికల్గా కూడా మనకి ఏం ఉండాలండి, ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా మిస్టేక్స్ చెప్తుంది, అదే మనం నిజమని మనం నమ్మకూడదు. నెక్స్ట్ థియాలజీ విద్యార్థులకు ముఖ్యమైనవి ఏ టూల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే చాట్‌జిపిటి ద్వారా చెప్తున్నాను నేను, ఎందుకంటే చాట్‌జిపిటిలో దొరికినంత ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడ కూడా మీకు అప్డేటెడ్గా దొరకదండి. సో చాట్‌జిపిటి ద్వారాలో చెప్తున్నాను మీకు. థియాలజికల్ క్వశ్చన్స్పై మనకి బ్రెయిన్ స్ట్రోమింగ్, అలానే క్లిష్టమైన కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, వివిధ ఇంటర్ప్రిటేషన్స్ని మనం పోల్చడం, సెర్మోన్ ప్రిపరేషన్స్, అలానే బైబిల్ స్టడీ ప్లానింగ్స్, అలానే లాంగ్వేజ్ అసిస్టెన్స్, తర్వాత రీసెర్చ్ ఆర్గనైజేషను, డాక్యుమెంట్ని సమ్మరైజ్ చేసుకోవచ్చు, రీసెర్చ్ క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు, అలానే టీచింగ్ అవుట్లైన్స్ తయారు చేయడం, అలానే లిటరేచర్ రివ్యూకి ప్రారంభ సహాయం చేసుకోవచ్చు, అలానే రీసెర్చ్ గ్యాప్స్ గుర్తించడం, ఇలాంటివన్నీ కూడా మనం ఈ చాట్‌జిపిటి ద్వారా థియాలజికల్ విద్యార్థులు ఏ టూల్స్ని మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నానండి. ఉదాహరణ రోమపత్రిక 9 గురించి మనం చెప్తాను చూడండి ఒకసారి. రోమపత్రిక 9వ అధ్యాయం 1-29 వరకు కూడా ఎక్స్టెజికల్ ప్రెస్పిరేటివ్లో అధ్యయనం చేయడం, అలానే లిటరసీ కాంటెస్ట్, పౌల్ ఆర్గ్యుమెంట్ కోసం, అలానే ముఖ్యమైన గ్రీక్ టర్మ్స్,
ఓల్డ్ టెస్ట్మెంట్ క్వశ్చన్స్ మరియు ప్రధాన థియోలాజికల్ ఇంటర్ప్రిటేషన్స్ను వివరించండి అని మనం కరెక్ట్గా ఏం అడగాలి. నాకు రోమపత్రికలో 9 వివరించు అంటే దానికి ఇష్టం వచ్చినట్టు అది చెప్తుంది. మనం క్లియర్గా చెప్పాలి. దాని లిటరసీ కాంటెస్ట్ కావాలి. అసలు పౌలు గారు ఆ రోజు ఆర్గ్యుమెంట్, ఆ వాక్యంలో ఆర్గ్యుమెంట్ ఏంటి, అసలు ముఖ్యమైన గ్రీక్ వర్డ్స్ ఏంటి, ఓల్డ్ టెస్ట్మెంట్ క్వశ్చన్స్ మరియు ప్రధాన థియోలాజికల్ ఇంటర్ప్రిటేషన్స్ను ఎలా వివరించండి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా అడగాలి. స్కాలర్స్ మధ్య ఉన్న భేదాలు ఏంటి అది కూడా చూపించండి. సోర్సెస్ను కల్పించవద్దు, ఏవి కూడా అనవసరమైన ఏవి కల్పించవద్దు. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ మరియు ఇంటర్ప్రిటేషన్ను స్పష్టంగా వేరు చేయండి. ఇలా మనం క్లియర్గా అడగాలి. ఏలో మనం అన్నీ కూడా క్లియర్గా స్పష్టంగా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే కావాలి అని చెప్తే అది కరెక్ట్ ఇన్ఫర్మేషనే, మనం అడిగిన వాటిలోనే అది కరెక్ట్గా ఇస్తుందండి. అదే మనం ఇష్టం వచ్చినట్టు నాకు రోమన్ 9వ అధ్యాయము వివరించు అంటే అది దానికి వచ్చినట్టు, దానికి ఇంకా కొన్ని కల్పితాలు కూడా అది చేయవచ్చండి. మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడే మనం మంచి ఇన్ఫర్మేషన్ అనేది పొందుతామండి. కాబట్టి మనం అడిగే విధానంలో కూడా మనం గమనించుకోవాలి. ఈ విధంగా మన ఆన్లైన్ పరిచర్యలో ఏఏ టూల్స్ని కానీ, అలానే మరి అనేక పరిచారకులు వారి కాలంలో ఉన్న వారి కాలంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని వారు అనేక మందికి ప్రజలకు ముద్రణ యంత్రంగా, లేకపోతే రేడియో ద్వారానో, లేకపోతే టెలివిజన్ ద్వారానో, లేకపోతే వారు డిజిటల్ మీడియాను ఉపయోగించుకునో అనేక మందికి సువార్తను వెదజల్లారు. మరి ఈ కాలంలో మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పోడ్కాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ ఇవన్నిటి ద్వారా మనం కూడా ఇంకా దేవునిలో మరి చక్కగా అనేక మందికి సువార్త చెప్పే బిడ్డలుగా ఉందామండి. మరి ఈరోజు క్లాస్ అయిపోయింది. దీని మీద నాకు ఈరోజు ఎగ్జామ్ ఉందండి. అలానే అందుకే మీతో నేను ఈజీగా ఉంటుందని మీతో చెప్తున్నాను. ఇక్కడితో ఆన్లైన్ పరిచర్యలో క్రైస్తవ పరిచర్య గురించి, ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్రైస్తవులు పరిచారకుల గురించి కూడా మనం తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్తో మనం యాడ్ అవుదాం. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.